ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులులకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. పర్యావరణ సూచికలో అగ్రభాగాన నిలిచే వీటిని సంరక్షించేందుకు అన్ని దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడైతే పులుల సంచారం అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో పర్యావరణం సమతుల్యతతో సజావుగా ఉంటుంది. అందుకే వీటి సంరక్షణకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా సునిశిత దృష్టితో అటవీ అధికారులు పరిశీలిస్తారు. పులుల సంతానోత్పత్తి ప్రక్రియకు వర్షాకాలం అత్యంత అనుకూలం. దీంతో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. పెద్ద పులులు జత కలిసే విధానం వైవిధ్యంగా ఉంటుంది. ఆడ మగ పులులు మాత్రం వాసనలు భిన్నంగా ఉంటాయి. జత కలవాలని కోరుకునే అడవి పులి మూత్ర విసర్జనతో మగపులికి సంకేతాలు పంపిస్తుంది. అంతే ఆసక్తిని కలిగిన మగపులి ఆ సంకేతాలను గమనించి దగ్గరకు చేరుతుంది. జత కలిసిన ఆ 2-3 నుంచి 5 రోజుల పాటు వేటను మరచి సంతానోత్పత్తిలో మునిగి తేలుతాయి. పెద్ద పులులు జత కట్టేందుకు వీలైనంత వరకు నీటి వనరులున్న ప్రాంతాలనే ఎంచుకుంటాయి. ఉద్వేగంతో జత కలిసిన మగపులి శరీరం బాగా వేడెక్కుతుంది. సంపర్క అనంతరం తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అవి నీటిలోకి వెళ్లి సేద తీరుతాయి. ఇలా జత కట్టిన ఆడపులి కొన్ని నెలల పాటు ఇతర మగపులులతో సంపర్కం చెందేందుకు ఇష్టపడదు. పులుల ప్రత్యుత్పత్తిని మెరుగుపరుచుకునేందుకు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు NSTR కోర్ ఏరియాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు ప్రజలను అనుమతించరు. ప్రత్యేకించి మార్కాపురం అటవీ డివిజన్లోని నెక్కంటి రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం, వెలుగోడు రేంజ్లోని రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వర్యం అభయారణ్య పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర్యం వంటి క్షేత్రాలకు వెళ్లడాన్ని నిషేధించారు. ఆత్మకూరు డివిజన్లోని బైరుట్లి, నంద్యాల డివిజన్లోని పచ్చర్ల, మార్కాపురం డివిజన్లోని తుమ్మల బయలు ఎకో టూరిజం కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ కోర్ ఏరియాలోని జంగిల్ సఫారీలకు బ్రేక్ వేశారు. శ్రీశైలానికి అటవీ మార్గంలో పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు సైతం ఈ కాలంలో ప్రవేశం నిషిద్ధం.